నిర్మల్ పట్టణంలోని రామరావుబాగ్ కాలనీలో శనివారం సాయంత్రం నుండి ప్రారంభమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రపారాయణ కార్యక్రమం బుధవారం సాయంత్రంతో ముగిసింది. వరంగల్ ప్రాంతానికి చెందిన సోమనారాయణచారి కళాకారుల బృందం వీరబ్రహ్మేంద్ర స్వామి కథనం కళ్ళకు కట్టినట్లు వివరించారు. 5 రోజుల పాటు జరిగిన బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కళాకారులు వివరించారు. చివరి రోజు జీవ సమాధి ఘట్టాన్ని ప్రదర్శించారు. 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి కాలనివాసులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి రోజు నిర్వాహకులు కళాకారులను ఘనంగా సన్మానించడంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమంలో కాలనివాసులతో పాటు వివిధ కాలనీలకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. జీవ సమాధి అనుకుండగా స్వాములవారు జీవ సమాధికి ప్రయాణమవుతుండగా గోవింద మహాలక్ష్మి అన్నది, నాదా నీవు జీవ సమాధిలో ప్రవేశమైన తర్వాత నేను జీవించలేను నాదా అన్నాడు. జ్యోతి వెలిగి 2 రోజులు నేను సమాధిలో జీవంతో ఉన్నానని నమ్మి ఆ జ్యోతి ఆరిపోయినాడు. నేను సమాధిలో మరణించినానని గ్రహించాను. అప్పుడు అమ్మవారు స్థిరపడ్డారు. స్వాముల వారికి పట్టు శాలువలు, పట్టు దోతులు కట్టి నుదట తిలకములు తిట్టి అమ్మవారికి పట్టు తీటాపురాలు, పట్టు శాలువలు కట్టి స్వాముల వారు నడుస్తుంటే పూలవర్షం కురుస్తుంది. ఆ స్వాముల వారు నడుస్తుంటే అమ్మవారికి, అయ్యగారికి శ్వేతపత్రాలు పెట్టారు. శ్వేతపత్రాలు పెట్టు ఆ సమాధి చెంతకు పోయి, నాయన ఇక సెలవు స్వామి, నీ యొక్క దర్శన భాగ్యము తెలుసుకోవాలి అని అడిగారు. నాయన నేను సమాధైన తారీఖునిచ్చి ప్రభవాయి భవాని సంవత్సరాలు 60 సంవత్సరాలు తిరిగి వస్తా ఉంటాయి. 16 సార్లు తిరిగి రావాలి. 16 ఆనందాలు పోయిన తర్వాత క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు క్రోధినామ సంవత్సరం ఏమండి, బ్రహ్మంగారు పుట్టే టైం దగ్గరికి వచ్చిందని మరి వేద పండితులు స్వామి వారు వచ్చే ముందు ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు. అన్ని జరుగుతూనే ఉన్నాయి. నేను భారత కాండంలో జన్మిస్తా. అది ఎక్కడ? శంబరం అనే గ్రామం. శంబరం అనే గ్రామం అండి. అందరూ దేవతలు, వాళ్ళందరూ మహా ఋషి.